మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఓకే. కొంతమంది కొంచెం ఆయిల్ ఎక్కువగా పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అవ్వకుండా కంట్రోల్ అవుతది. సాఫ్ట్ ఉంటది అని అంటారు. నిజమే అంటారా అది? హెయిర్ ఆయిల్ అనేది హెయిర్‌కి కండిషనింగ్ లాగా పనిచేస్తుంది. ఓకే. ఇప్పుడు మనం డెప్త్‌గా ఆలోచిస్తే హ్మ్. ఇప్పుడు హెయిర్ అనే స్ట్రక్చర్ డెడ్ టిష్యూ అది. హ్మ్. హెయిర్ అనేది డెడ్ టిష్యూ. మరి హెయిర్ పెరుగుతుంది కదా అంటారు మీరు. అవును. హెయిర్ పెరుగుతుంది, రూట్‌లో పెరుగుతుంది. హ్మ్. తలలో ఉండే రూట్‌లో హెయిర్ పెరుగుతా ఉంది. అది పెరిగిన హెయిర్ బయటకొస్తుంది. ఎప్పుడైతే బయటకొచ్చిన హెయిర్ ఉందో మనం దాన్ని కట్ చేసినా కానీ మనకు పెయిన్ రాదు, మీరు గమనించండి. అవును. ఓకే. అవును. అంటే అందులో లైఫ్ లేదు. ఓన్లీ లైఫ్ ఉంది హెయిర్ రూట్స్‌లో. ఓకే. ఎప్పుడైతే హెయిర్ బయటకొచ్చిందో అది ఎక్స్టెండ్ అవుతా ఉంది. హ్మ్. సో, ఆ డెడ్ టిష్యూ అనొచ్చు. ఒక రకంగా చెప్తే మన నెయిల్స్ లాగా నెయిల్స్ కట్ చేసుకుంటాం. అవును. అవునా? అట్లాగే ఈ హెయిర్ కూడా ఒక రకంగా డెడ్ టిష్యూ లాంటిది. మనం దాన్ని ఆయిల్ యూజ్ చేయడం వల్ల దాని షైనింగ్ అనేది ఉంటుంది. హ్మ్. ఎందుకంటే ఈ హెయిర్ అని మనం ఓపెన్‌గా బయట తిరుగుతూ ఉంటాం. అవును. డస్ట్, పొల్యూషన్ వీటన్నిటితో రఫ్ అయిపోతుంది. అవ్వకుండా ఉండాలంటే ప్రాపర్‌గా దానికి ఆయిలింగ్ చేయడం వల్ల రెగ్యులర్‌గా దాని లుక్ అనేది చాలా బాగుంటుంది. కానీ చాలామంది ఏమనుకుంటారు, ఆయిలింగ్ పెట్టడం వల్ల హెయిర్ గ్రో ఎక్కువగా అయిపోతుందేమో అనుకుంటారు. హ్మ్. కానీ అలా ఏమి జరగదు. హ్మ్. హెయిర్ గ్రోత్‌కి ఆయిల్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా చాలా తక్కువగా. హుహు. కానీ దాన్ని అందంగా లుక్‌గా ఉంచడానికి ఆయిల్ అనేది డెఫినెట్‌గా యూజ్ అవుతుంది. ఆయిల్ పెట్టకపోవడం వల్ల ఈజీగా రఫ్ అయిపోతుంది హెయిర్. ఓకే. హెయిర్ గ్రోత్‌కి సంబంధించి ఏమన్నా ఉన్నాయంటారా? నిజంగానే మెడికల్‌గా ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? హెయిర్ గ్రోత్ చేసేటువంటి ఈ మధ్య రీసెంట్‌గా చాలా కెమికల్స్ హ్మ్. అంటే జనరల్‌గా అనుకుంటారు ఇవేంటి కెమికల్స్ హార్మ్‌ఫుల్ అని. హ్మ్. కాదు. మనం చాలా వరకు న్యాచురల్ నుంచే కెమికల్స్‌ని క్రియేట్ చేస్తారు. సో, ఇవి హెయిర్ రూట్స్ మీద న్యాచురల్‌గా పనిచేసి దాన్ని స్టిమ్యులేట్ చేసి మంచి గ్రో చేయడానికి చాలా రకాల సేఫ్ మెడికేషన్స్ అనేటివి ఉన్నాయి. హ్మ్. అది జనరల్ హెయిర్ కండిషన్‌లో వాడతాం లాస్ట్‌లో. ఈవెన్ బాల్డింగ్‌లో కూడా వాడతాము. హ్మ్. కానీ కాపోతే అందరూ ఏమనుకుంటారంటే ఒక 1 మంత్ వాడితే సరిపోతుంది. ఒక 15 డేస్ వాడితే సరిపోతుంది అనే అపోహలో అవును. ఉంటారు. అవును. ఒక 1 మంత్ వాడేసాం కదా! అబ్బా! చాలా రోజులు వాడేసాము. రిజల్ట్ వచ్చేస్తుందేమో అని ఎక్స్‌పెక్టేషన్‌లో ఉంటారు. హ్మ్. కానీ హెయిర్‌కి మినిమమ్‌గా 3 మంత్స్ చేస్తేనే రిజల్ట్స్ అనేటివి కనబడతాయి. ఓకే. మనం మినిమమ్ 3 మంత్స్ కంటిన్యూయస్‌గా హ్మ్. 1 మంత్ అయిపోయింది. ఇంకేంటి రిజల్ట్ అలా చూడొద్దు. హ్మ్. మినిమమ్ 3 మంత్స్ చేసి మనకు రిజల్ట్స్ కనపడడం మొదలవుతుంది అప్పుడు. నెక్స్ట్ 6 మంత్స్, 9 మంత్స్ అంత లాంగ్ డ్యూరేషన్ వరకు మనం వాటిని వాడినప్పుడు సేఫే. ఎంత లాంగ్ డ్యూరేషన్ వాడినా అవి సేఫే కాబట్టి హ్మ్. ప్రాపర్‌గా వాడినప్పుడు మనకు హెయిర్ గ్రోత్ రావడము, ఏదైతే డార్మెంట్‌గా ఉన్న హెయిర్, మాకు కొత్త హెయిర్ కాదు. లోపల డార్మెంట్‌గా ఉన్న హెయిర్ బలంగా బయటికి పెరుగుతుంది. ఓకే. అది ఫాస్ట్‌గా పెరుగుతుంది. థిక్‌నెస్ పెరుగుతుంది. ఎప్పుడైతే హెయిర్ థిక్ అవుతుందో బాగా వాల్యూమ్ ఉన్నట్టుగా కనబడుతుంది. అవును. ఆ! సో, హెయిర్‌లో 2 థింగ్స్ ఇంపార్టెంట్. హ్మ్. రైట్ మెడిసిన్, కన్సిస్టెంట్‌గా. ఓకే. కరెక్ట్ మెడిసిన్ ఉండాలి. కన్సిస్టెంట్‌గా వాడాలి లాంగ్ డ్యూరేషన్ వరకు. అవును. అప్పుడు డెఫినిట్‌గా హెయిర్ రిజల్ట్స్ అనేటివి చూస్తారు. ఓకే. అంటే అందరికీ హెయిర్ గ్రోత్ అయ్యే అవకాశం ఉంది. కొంతమందికి షార్ట్ హెయిర్ ఉంటది. కొంతమందికి లాంగ్ హెయిర్ ఉంటది. హ్మ్. లాంగ్ హెయిర్ ఉన్నవాళ్ళు హ్యాపీ. వాళ్ళు ఎప్పటికైనా పెరుగుతుంది ఇంక ఫిక్స్‌డ్. ఈ షార్ట్ హెయిర్ ఉన్నవాళ్ళు కూడా లాంగ్ హెయిర్ అవ్వడానికి అవకాశం ఉంటదంటారా? డెఫినెట్‌గా ఉంటుంది. డైట్ ఒకటి, హ్మ్. మెడికేషన్ ప్రాపర్‌గా వాడినప్పుడు డెఫినెట్‌గా వాళ్ళకి లాంగ్ గ్రోత్ చేయొచ్చు. కానీ చాలామంది అంత కన్సిస్టెంట్‌గా 1-2 ఇయర్స్ యూజ్ చేయరు. అప్పుడు 2 ఇయర్స్ అలా ఇన్ కేస్ 1-2 ఇయర్స్ యూజ్ చేస్తే రిజల్ట్ ఉంటుంది. యెస్. డెఫినెట్‌గా రిజల్ట్ ఉంటుంది. ఓకే. గ్రోత్ వాళ్ళు అనుకున్న గ్రోత్ అంటే ఆ! వాళ్ళకున్న హెయిర్ కంటే కొంచెం లాంగ్ అవుతది. యెస్. మరి ఇంకొకటేంటంటే వీళ్ళేం చేస్తారంటే మెడికేషన్‌తో పాటు సరే హోమ్ కేర్ కూడా మిక్స్ చేసుకుందాం. అది ఇది 2 వాడుకుందాం అని అనుకుంటారు. హ్మ్. జనరల్‌గా డాక్టర్‌ని అడగరు. సో, డాక్టర్ ఇచ్చింది వాడుకొని ఇది 2 వాడితే చాలా ఇంకా బాగా గ్రో అవుతుందేమో అవును. అనుకుంటారు. అయితే ఏమవుతుందంటే కొన్ని సీరమ్స్ ఎలా ఉంటాయంటే ఆయిల్‌తో మిక్స్ అవ్వవు. హుహు. మెడిసిన్ అనేది ఆయిల్‌తో మిక్స్ అవ్వదు. హ్మ్. ఆయిల్ పెట్టుకొని దాని పైన సీరం పెట్టుకుంటే 2 పనిచేయవు. అయ్యో! తెలియక 2 యూజ్ ఆ! చేస్తారు. ఆయిల్ యూజ్ చేసినప్పుడు సీరం యూజ్ చేయకూడదు. సీరం వాడినప్పుడు ఆయిల్ యూజ్ చేయకూడదు. ఓకే.
సెపరేట్ సెపరేట్‌గా యూజ్ ఈ 2 చేసుకోవాలి. కలిపి యూజ్ చేయడం వల్ల రిజల్ట్ ఆ! రాదు. ఆ సో, విషయం తెలియదు. కొంతమందికి అత్యుత్సాహం ఉంటుంది. ఆయిల్‌లో అవన్నీ జడీబూటీ అని అన్నీ వేసి, అది పెట్టుకొని, మళ్ళీ సీరం పెట్టుకొని, రకరకాలుగా ఎక్కువగా ఓవర్‌గా ట్రై చేస్తుంటారు. ఓకే. అలా కాకుండా ఏది చేసినా కానీ సింగిల్‌గా యూజ్ చేయాలి. ఏదో ఒకటి. ఏదన్నా ఒకటే. సో, అది ఎట్లా పనిచేస్తుందో అది పనిచేస్తుంది. హ్మ్. అట్లా. హుహు. సో, ఎప్పుడైతే బాల్డింగ్ ఉంటుందో, బాల్డింగ్ కండిషన్‌లో హ్మ్. హోమ్ రెమెడీస్‌కు దూరంగా ఉండడం బెటర్. ఎందుకంటే ఎఫెక్టివ్‌నెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది. తక్కువగా ఉంటుంది. హ్మ్. బాల్డింగ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మెడిసినే వాడాలి. లేదు జనరల్ హెయిర్ ఫాల్ ఉంది. మీరు హోమ్ కేర్ వాడుకోవచ్చు. మీరు మంచి డైట్ తీసుకొని కొంతవరకు మీరు బెటర్ చేసుకోవచ్చు. హ్మ్. కంపల్సరీ మెడిసిన్ అని ఏం లేదు. ఓకే. మెడిసిన్ లేకపోయినా మీరు కరెక్షన్ అవ్వచ్చు. మీరు హ్మ్. తీసుకునే డైట్, లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం వల్ల బెటర్ అవ్వచ్చు. హుహు. వీటన్నిటితో కాకపోతే దెన్ డెఫినెట్‌గా మెడిసిన్‌కు వెళ్ళాల్సొస్తుంది. ఓకే. హెడ్ బాత్ చేసేటప్పుడు షాంపూస్ యూజ్ చేయడం కరెక్టేనా? అంటే షాంపూస్ అంటే ఎట్లాంటి షాంపూస్ యూజ్ చేయడం బెటర్? పాతకాల పద్ధతిలాగా కుంకుడుగాయ, మందారాకు ఇట్లా ఎక్కువగా యూజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పటికే కంటిన్యూ చేసే వాళ్ళు ఉండొచ్చు. అవును. చాలా మంది కూడా అప్పుడు అవి వాడుతుంటారు. హ్మ్. కానీ ఇప్పుడున్న ఫాస్ట్ షీకాయ్. లైఫ్‌లో అవన్నీ దొరకవు కొంతమందికి. ఓకే. కొంతమంది ఇలాగ దొరికించుకొని వాడుతుంటారు. హ్మ్. నో ప్రాబ్లమ్. ఇప్పుడు బెటర్. బెటర్‌గా అవి వాడుకోవచ్చు. కానీ అవి దొరకలేని కండిషన్‌లో ఉంటారు. అవి చేసుకోలేని వల్ల మైల్డ్ షాంపూస్ యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. షాంపూస్‌లో ఇంకొకటి పీహెచ్ అని కూడా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మన స్కిన్‌లో ఎలా అయితే హ్మ్. పీహెచ్ అని ఉంటుంది. అలాగే పీహెచ్ బ్యాలెన్స్డ్ షాంపూస్ అని ఉంటాయి. అవి హెయిర్‌ని డ్రై చేయవు. ఓకే. ఓన్లీ క్లీన్ చేస్తాయి. హుహు. సింపుల్‌గా. హ్మ్. సేమ్ ఫేస్ వాషెస్ ఉంటాయి చూడండి. హ్మ్. ఫేస్ వాష్ కొన్ని వాష్ చేయగానే బాగా డ్రై అయిపోతాం. కొన్ని హ్మ్. వాష్ చేస్తే అసలు క్లీనే అవ్వదు. హ్మ్. అలా కాకుండా పీహెచ్ బ్యాలెన్స్డ్ ఫేస్ వాషెస్ వాడినప్పుడు క్లీన్ అవుతుంది. డ్రై అవ్వదు. ఓకే. అలానే పీహెచ్ బ్యాలెన్స్డ్ షాంపూస్ మనం సెలెక్ట్ చేసుకుంటే హ్మ్. మనం డెఫినిట్‌గా హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా షాంపూ ఎన్ని రోజులు వాడుకున్నా మనకు నష్టం జరగకుండా ఓహ్! ఉంటుంది. అండ్ మరొకటి హెయిర్‌కి సంబంధించి డాండ్రఫ్ బాగా వింటున్నది. అది కొన్ని షాంపూస్‌తో పోతదని కూడా మనం ఎక్కువగా విన్నాం, చూసాం. వాడేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవును. సో, డాండ్రఫ్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత పోతుందా? పోవడానికి ఏం చేయాలి? అసలు రాకుండానే ఫస్ట్ ఏం చేస్తే బెటర్ అంటారు? ఓకే. సో, మీకు ఇది చిన్న డీటెయిల్‌గా చెప్తాను. మీరిందాక అన్నారు కదా! డాండ్రఫ్ షాంపూస్ చాలామంది ఏం చేస్తారంటే, డాండ్రఫ్ కనిపించింది కదా! కంటిన్యూయస్‌గా డాండ్రఫ్ షాంపూస్ కంటిన్యూగా వాడుతుంటారు. హ్మ్. ఈ డాండ్రఫ్ షాంపూస్ వల్ల కూడా హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఓహ్! ఎందుకంటే అందులో కెమికల్స్ అనేటివి ఉంటాయి. హ్మ్. ఒక మెడిసిన్ ఉంటుంది. హార్ష్ షాంపూస్ హెయిర్‌ని డ్రై చేస్తుంది. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డాండ్రఫ్ షాంపూ యూజ్ చేసినప్పుడు ఓన్లీ హెయిర్ స్టాండ్స్‌కి ఆయిల్ పెట్టడము. డాండ్రఫ్ షాంపూ వాడిన తర్వాత మళ్ళీ ఇంకొక రెగ్యులర్ షాంపూతో రిన్స్ చేయడం. హుహు. మళ్ళీ వాటర్‌తో వాష్ చేసి ప్రాపర్‌గా చేసినప్పుడు ఆ కెమికల్ యొక్క డ్యామేజ్ అనేది మనం తగ్గించొచ్చు. ఓకే. డాండ్రఫ్ షాంపూల వల్ల. ఏ డాండ్రఫ్ షాంపూ అయినా కొంతవరకు డ్యామేజ్ ఉంటుంది. ఎందుకంటే అది స్కాల్ప్ మీద ఉన్న డాండ్రఫ్ తీయాలి కాబట్టి. అవును. కెమికల్ మైల్డ్‌గా ఉంటే అది డాండ్రఫ్ పోదు. డాండ్రఫ్‌ని చంపాలి కాబట్టి కెమికల్ యూజ్ చేయాలి చేయాలి. తప్పదు. యెస్. హ్మ్. అయితే ఈ డాండ్రఫ్ అనేది స్కాల్ప్ మీద ఒక ఫంగస్ అనేది ఉంటుంది. అది ఓవర్‌గా గ్రో అవ్వడం వల్ల హ్మ్. దానికి ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ కండిషన్స్ ఉన్నప్పుడు అది గ్రో అయిపోతుంది. హ్మ్. అది మనకు ఉంటుంది కరెక్ట్‌గా. అది దాని ఎంత ఉండాలో అంత ఉంటే మనకు డాండ్రఫ్ రాదు. హుహు. దాని నెంబర్ ఎప్పుడైతే పెరుగుతుందో, ఎప్పుడు పెరుగుతుంది? దానికి ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు పెరిగిపోతుంది. హ్మ్. అప్పుడు మనకు డాండ్రఫ్ కనపడతది. ఓకే. మనం ఏదైనా షాంపూ వాడగానే అది నార్మల్ స్టేజ్‌కొస్తుంది. హ్మ్. మళ్ళీ దాని ఫేవరబుల్ కండిషన్ వచ్చిందనుకోండి, మంచిగా తేమ, మాయిశ్చర్ అంతా ఉందనుకోండి, హ్మ్. స్లోగా డెవలప్ అయిపోతది. అందుకే హెయిర్ ఆల్వేస్ మాయిస్ట్ లేకుండా ఇప్పుడు తలస్నానం చేస్తాం. హ్మ్. మంచిగా నీట్‌గా డ్రై చేసుకోవడము. ఇప్పుడు బయట వర్షంలో తడిచొస్తాం. తల వాష్ చేసుకొని నీట్‌గా ఉంచుకోవడం. సో, హైజీన్ ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మరీ అలా అని చెప్పి విపరీతంగా వాష్ చేసినా కానీ ఇంకా డ్యామేజ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది స్కాల్ప్. సో, ఓవర్ చేయకూడదు. తక్కువగా చేయకూడదు.